మృణాల్ ఠాగూర్ చేసే సినిమాల రిజల్ట్ ఎలాగున్నా ఆమె పర్ఫార్మెన్స్కి మాత్రం 100కి 100 మార్కులు పడుతున్నాయి. ప్రతి సినిమాలో చాలా బ్యూటిఫుల్గా, కొత్తగా కనిపిస్తోంది. మన టాలీవుడ్లో మృణాల్ చేసే రోల్స్లో అయితే ఎమోషనల్ డెప్త్, సాఫ్ట్నెస్ అండ్ ఎస్థెటిక్గా చూపించే విధానం ఏదైతే ఉందో సినిమాకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక బాలీవుడ్లోనైతే మృణాల్ ప్రజెంటేషన్ ఎక్కువగా గ్లామర్, బోల్డ్నెస్ చుట్టూ తిరుగుతుంది. కానీ టాలీవుడ్లో ఫేస్ ఎమోషన్స్, సైలెన్స్, కళ్ళు, బాడీ లాంగ్వేజ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్స్ సీతారామంలో ఆమె ఇన్నోసెన్స్, హాయ్ నాన్నాలో ఎమోషనల్ పెయిన్, డెకాయిట్లో వల్నరబిలిటీ. ప్రతి సినిమాలో ఆమె కళ్లే ముందు మాట్లాడుతున్నాయి అనే ఫీలింగ్ కలుగుతుంది. చేసే ప్రతి క్యారెక్టరైజేషన్లో మ్యాజిక్తో పాటు గ్రేస్ఫుల్గా కనిపిస్తోంది. అండ్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో సాంగ్స్, విజువల్స్, రొమాన్స్ బాగున్నా క్యారెక్టర్ రైటింగ్ వీక్ అవ్వడం వల్లే ఆడియన్స్ ఆమె ఎమోషన్స్కి అటాచ్ కాలేకపోయారు. కానీ మృణాల్ మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ఒక హీరోయిన్ని స్క్రీన్ మీద చిరకాలం నిలబెట్టేది, మెమరబుల్ చేసేది ఆమె గ్లామర్ కాదు, ఆమె పాత్రలో ఆడియన్స్ తమ ఫీలింగ్స్ని చూసుకోవడం. మృణాల్ విషయంలో టాలీవుడ్ కరెక్ట్గా అదే చేస్తోంది. క్యారెక్టర్స్ మేక్ యాక్టర్స్ ఐకానిక్ అని మృణాల్ విషయంలో ప్రూవ్ అవుతోంది.